ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటో కాదు, కుమారస్వామి కథ. ముగ్గురు దర్శకులు పోటీ అంట. అసలు ఈ కుమారస్వామి కథ ఏంటి, ఆ సినిమా కోసం ఎవరా దర్శకులు పోటీ పడుతున్నారు, దాని గురించి పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ ఎండి వరకు చూడండి. భారతీయ పురాణాల్లో అత్యంత పరాక్రమవంతుడు, దేవసేనాధిపతి, యుద్ధానికి అధిపతి కుమారస్వామి. భారతీయ పురాణాల్లో అత్యంత పరాక్రమవంతుడైనటువంటి దేవసేనాధిపతి, యుద్ధానికి అధిపతి కుమారస్వామి. తమిళనాట మురుగన్గా నీరాజనాలు అందుకునే ఈ దైవంపై కథ వెండితెరపైకి వస్తే ఎలా ఉంటుంది? ఇప్పటి వరకు కుమారస్వామి కథతో మన తెలుగు వెండితెరపై ఒక భారీ విజువల్ వండర్ రాలేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్లో ఒక ఆసక్తికరమైన వార్ మొదలైంది. ఒకే దేవుడి కథపై ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ వర్క్ చేయడం హాట్ టాపిక్గా మారింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్చల్ చేస్తుంది. ముందుగా టాలీవుడ్ మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన కొంతకాలంగా కుమారస్వామి కథపై విపరీతమైన కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న త్రివిక్రమ్ దీనికి గాడ్ ఆఫ్ వార్ అనే పవర్ఫుల్ టైటిల్ను కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఈ కథను ముందుగా అల్లు అర్జున్ విన్నారు, ఓకే చెప్పారు. ఆ తర్వాత అది ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్ళిందని ప్రచారం జరిగింది. తాజాగా మళ్ళీ బన్నీ వద్దకి ఈ స్క్రిప్ట్ చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్లారిటీ రాకముందే ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చే నడుస్తుంది. లోతైన పురాణాల పరిశోధనతో త్రివిక్రమ్ రాసుకున్న ఈ స్క్రిప్ట్ ఈ ఇద్దరు స్టార్ హీరోలలో ఎవరి దగ్గర సెట్ అవుతుందనేది టాలీవుడ్లో పెద్ద సస్పెన్స్గా మారింది. త్రివిక్రమ్ డైలామాలో ఉండగానే టాలీవుడ్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ లైన్లోకి వచ్చారు. హనుమాన్ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ప్రశాంత్ వర్మ ప్రస్తుతం జై హనుమాన్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన తన ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్గా భాగంగా కుమారస్వామి కథను కూడా తెరకెక్కించబోతున్నారని గట్టిగా వినిపిస్తుంది. దీనికి మరింత బలం చేకూర్చే విషయం ఏంటంటే, ప్రశాంత్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహించకుండా కథ అందించడంతో పాటు ఈ చిత్ర నిర్మాత బాధ్యతలను తీసుకోనున్నట్టుగా, కేవలం దర్శకత్వమే కాకుండా నిర్మాతగా కూడా మరికొంత టాలెంట్ ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పటికే మహాకాళి ప్రాజెక్టును కొత్త దర్శకుడితో చేస్తున్న ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఈ కుమారస్వామి ప్రాజెక్టును కూడా తన పర్యవేక్షణలోనే నిర్మించబోతున్నారట. హనుమాన్ విజయం తర్వాత ఇలాంటి దైవిక నేపథ్యం ఉన్న కథలకు ప్రాధాన్యత ఇవ్వడం ఇండస్ట్రీకి కలిసొచ్చే అంశమే. ప్రశాంత్ వర్మ విజన్ గ్రాఫిక్స్పై ఆయనకున్న పట్టు ఈ ప్రాజెక్టును మరో లెవెల్కు తీసుకెళ్తాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇక వీరిద్దరితో పాటు ఈ రేసులో మరో దర్శకుడు కిషోర్ తిరుమల కూడా ఉన్నారు. సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే కిషోర్ తిరుమల ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఆయన ఇప్పుడు తన రూట్ మార్చి కుమారస్వామి కథపై వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురులో ఎవరు వర్షన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక లోకానికి తెలిసిన విషయం ఏంటంటే, తమిళనాడులో మురుగన్కి కొలిచే కుమారస్వామికి అక్కడ విపరీతమైన భక్తి భావం ఉంది. కానీ తెలుగులో ఇప్పటి వరకు ఆయన పరాక్రమంపై పూర్తి స్థాయి భారీ చిత్రం రాలేదు. అటు యాక్షన్, ఇటు ఎమోషన్, అలాగే ఆధ్యాత్మికత కథ, ఈ మూడు అంశాలు కలగలిపిన కథ కావడంతో దర్శకులందరి కన్ను ఈ ప్రాజెక్టుపై పడింది. ఈ ఒకే ఇతివృత్తాన్ని ముగ్గురు వేర్వేరు కోణాల్లో ఆవిష్కరించడం ఇండస్ట్రీలో ముందన్నడు చూడని అరుదైన దృశ్యం అన్నమాట. సో ఇదండి కుమారస్వామి జీవిత చరిత్రని ఆధారంగా తీసుకొని ఎక్కబోతున్న గాడ్ ఆఫ్ వార్ అనే సినిమాకు సంబంధించిన అప్డేట్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు ఇలాగ వస్తుంటాం. థ్యాంక్ యూ సో మచ్.